కృష్ణమ్మ కొంచెం శాంతించింది. గోదావరి వరద మరింత పెరుగుతూ ఉంది. రాబోయే 4-5 రోజులు కృష్ణా గోదావరి వరద క్రమంగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతానికి ఎగువ ప్రాంతాల్లో కూడా వర్షాలు తగ్గాయి. ఇక కొద్ది రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి, కానీ దానికి ఇంకా ఇమేజెస్ కొంత క్లారిటీ రావాల్సింది. అల్మట్టి డ్యామ్ నుంచి ఇప్పటికీ అవుట్ఫ్లోస్ పెద్ద ఎత్తున కొనసాగుతూ ఉన్నాయి. శ్రీశైలం నుంచి 10 గేట్లు ఎత్తి పెద్ద ఎత్తున వరదని నాగార్జున సాగర్కి రిలీజ్ చేశారు. సాగర్ నుంచి 26 గేట్లు ఎత్తి ప్రకాశం బ్యారేజీకి రిలీజ్ చేశారు. ఆ వివరాలు, ఏ ప్రాజెక్ట్ నుంచి ఎంత వరద ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి చేరుతా ఉందనే వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఆల్మట్టి డ్యామ్ నుంచి 192,000 క్యూసెక్కుల వరద నారాయణపూర్ మీదుగా జూరాలకి విడుదలైంది. జూరాల ప్రాజెక్టుకు వచ్చేసరికి 3 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతా ఉంది. విద్యుత్ ఉత్పత్తి ద్వారా 38,000 క్యూసెక్కులు, 15 గేట్లు ఎత్తివేయడం ద్వారా 2,70,000 క్యూసెక్కులు, మొత్తం మీద 3,08,000 క్యూసెక్కుల వరదని శ్రీశైలం ప్రాజెక్టుకి రిలీజ్ చేశారు. తుంగభద్ర నుంచి కూడా పెద్ద ఎత్తున ఫ్లడ్ వస్తూ ఉంది. తుంగభద్ర ఎగువ ప్రాంతాల్లో తుంగభద్ర నదులు బాగా ప్రవహిస్తూ ఉన్నాయి. ఫ్లడ్ బాగా వస్తుంది. 1,00,000 క్యూసెక్కుల ఫ్లడ్ తుంగభద్రకు వస్తూ ఉంది. ఆ 80 టీఎంసీలు మాత్రమే నిల్వ చేస్తూ ఉన్నారు. గేట్లు తుప్పు పట్టిపోయి ఎప్పుడు కొట్టుకుపోతాయో తెలియదు. గత ఏడాది కూడా ఒక గేటు కొట్టుకుపోతే ఆ గేటు దింపడానికి నానా అవసరపడాల్సి వచ్చింది. కొత్తగా గేట్లు అమర్చేందుకు జనవరి నుంచి పనులు చేసేందుకు ఒక పంటకే నీళ్ళు ఇచ్చి 80 టీఎంసీలకు పరిమితం చేశారు. కాబట్టి తుంగభద్రలో నుంచి కూడా వచ్చిన వరదను వచ్చినట్టు సుంకేశ్వర మీదుగా శ్రీశైలానికి రిలీజ్ చేశారు. 4 లక్షల క్యూసెక్కులు వస్తూ ఉంది. మొత్తం మీద శ్రీశైలం ప్రాజెక్టుకి ఎగువ ప్రాంతాల నుంచి 4 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతా ఉంది. తుంగభద్ర నుంచి 1,00,000, జూరాల నుంచి 3,08,000 క్యూసెక్కులు, మొత్తం మీద 4 లక్షల క్యూసెక్కుల పైగా శ్రీశైలం ప్రాజెక్టుకి వరద వస్తూ ఉంది. 885 అడుగుల కెపాసిటీకి 883.5 అడుగుల వాటర్ వరద చేరింది. 215.8 టీఎంసీల కెపాసిటీలో 207 టీఎంసీల నీటి నిల్వ చేశారు. కుడి గట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 35,000 క్యూసెక్కులు, లెఫ్ట్ పవర్ హౌస్ ద్వారా ఒక 38,000 క్యూసెక్కులు, మొత్తం మీద ఒక 68,000-70,000 క్యూసెక్కుల దాకా విద్యుత్ ఉత్పత్తి ద్వారా నాగార్జున సాగర్కి రిలీజ్ చేశారు. 10 గేట్లు ఎత్తి 4 లక్షల క్యూసెక్కులు నాగార్జున సాగర్కి రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇక పోతిరెడ్డిపాడుకి 30,000, అంద్రినీవాకి 3,250, భీమా, నెట్టెంపాడు, కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్కి 4,650 క్యూసెక్కులు. ఈ విధంగా శ్రీశైలం బ్యాక్ సైడ్ కూడా ఒక 40,000 క్యూసెక్కుల వరకు యూసేజ్ ఉంది. ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండిపోయింది. 590 అడుగులకి 590 అడుగులు నీరు నిల్వ చేశారు. 312 టీఎంసీల కెపాసిటీకి 310 టీఎంసీల నీరు నిల్వ ఉంది. లెఫ్ట్ కెనాల్కి 8,500, కుడి కాలువకి 9,000 క్యూసెక్కులు, మాదారెడ్డి లిఫ్ట్కి 1,850 క్యూసెక్కులు విడుదల చేస్తూ ఉన్నారు. ఇక విద్యుత్ ఉత్పత్తి చేసి ఒక 28,000 క్యూసెక్కులు, 26 గేట్లు ఎత్తివేయడం ద్వారా 4 లక్షల క్యూసెక్కులు పులిచింతల ప్రాజెక్టుకి రిలీజ్ చేశారు. పులిచింతల ప్రాజెక్టుకి వచ్చేసరికి 4,70,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతా ఉంది. పులిచింతల ఎగువ ప్రాంతాల్లో మూసి నుంచి వచ్చే వరద, చంద్రవంక నుంచి వచ్చే వరద పెద్ద ఎత్తున వచ్చి చేరుతా ఉంది. పులిచింతల ప్రాజెక్టు నుంచి 5 లక్షల క్యూసెక్కులు ప్రకాశం బ్యారేజీకి రిలీజ్ చేశారు. ప్రకాశం బ్యారేజీ దగ్గర కూడా 70 గేట్లు ఎత్తేసి ఒక 13,000 క్యూసెక్కులు పంట కాలువలకు రిలీజ్ చేసి మిగిలిన వరద మొత్తాన్ని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. రాబోయే రోజుల్లో కృష్ణానది వరద మరింత తగ్గే అవకాశం ఉంది. మరో అల్పపీడనం గురించి ఇంకా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికైతే పెద్ద ఎత్తున వర్షాలు ఎక్కడ నమోదు కాలేదు. గడిచిన 24 గంటలు అక్కడక్కడ మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. రాబోయే 48 అవర్స్లో కూడా అతి భారీ వర్షాలకు అవకాశం తక్కువగా ఉంది. మోస్తరు వర్షాలు మాత్రం కురిసే అవకాశం ఉంది. రాబోయే 4-5 రోజుల్లో వరద పెరుగుతుందా తగ్గుతుందా అనే వివరాలతో మనం మరో వీడియోలో కలుసుకుందాం.